ప్లాస్టర్ ఉంటే అన్నయ్య, లేదంటే ఆ ఫ్రాడ్ గాడు. చూడు, అన్నయ్య చేతికి ప్లాస్టర్ ఉంది. సో అక్కడున్నది అన్నయ్యే. ఆదిత్య, చంద్రని కూడా కవర్ చేసావా? చెప్తారని సంగతి. ఫ్రెండ్, ఓకే. అవును, అన్నయ్య అక్కడేం మాట్లాడుతున్నాడు? పద్మతిని శ్రీమంతం గురించి. అవునా, ఓకే ఓకే. ఆదిత్య, అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావా? చెప్తా నీ సంగతి. మీకిప్పుడే చెప్తున్నాను, వదిలించుకోవాల్సిన వాటిని అంటించుకోవాలని చూడకండి. తూతూ మంత్రంగా సీమంతం చేసి పంపించేద్దాం అంతే. అమ్మమ్మ, బావ పరిస్థితి తెలుసు కదా, అలాగే అంటాడు. తన మాటల్ని పట్టించుకోవద్దు. శామ్, నాకు వచ్చిన వ్యాధిని మీ వదిన విషయంలో క్యాష్ చేసుకోవాలని చూడకు. నా మాట కాదని చీరలు కొంటే సందడిగా జరగాలనుకున్న సంబరాన్ని చంపేస్తాను, చిందరవందర చేస్తాను. వచ్చిన అమ్మలక్కల ముందు తల దించుకునే పరిస్థితి తీసుకొస్తాను. చెప్పింది చేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. సూర్య, ఏమిట్రా ఇది? నాయనమ్మా, వద్దు, నాకే చీరలు వద్దు. నా గురించి మీరు గొడవలు పడొద్దు. నా కోసం మన ఇంటి పరువు పోవడం నాకు ఇష్టం లేదు నాయనమ్మా. అసలు నాకేమీ వద్దు, నాకేమీ వద్దు. పద్మ, అమ్మా పద్మ. నాయనమ్మా, వద్దంటుందిగా, వదిలే. ఎవరిని వదలాలో ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. ఈ వయసులో నాకు ఇలాంటి కష్టం వచ్చింది. రే, ఏం లేదు సూర్య, పదండి అత్తయ్య, పదండి. ఏమ్మా, నీ ఆ బావ నీ బావని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు పెట్టాడు. మరి పట్టుకోరే. చెప్పు సమంత, చంద్రగాడు చెప్పడు, నువ్వన్నా వాడికి ఫోన్ చేసి చెప్పు. వచ్చాడు, రగడ తెచ్చాడు అని చెప్పుకో. చెప్పలేవు, ఐ నో. ఈ దొర గురించి నువ్వు చెప్పలేవు. దొరబాబులా వచ్చి వెళ్తూనే ఉంటా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దట్స్ ఐ యామ్. బాయ్. రే, నువ్వు మా అన్నయ్యవి కాదా? నిన్ను వదలనురా. ఫ్రెండ్, వచ్చింది అన్నయ్య కాదు,
ఆ డూప్లికేట్. ఆ? అవును, ఏడు వాడు. వెళ్ళిపోయినట్టున్నాడు చంద్ర. అవునా? అన్నయ్యకి అర్జెంటుగా ఈ విషయం చెప్పాలి. అసలు వాడు చెప్పిన మాటలు ఎలా నమ్మేవరా? నమ్మేలా చెప్పాడన్నయ్య. శామ్, నువ్వు నమ్మేశావా? ఇందులో ఫ్రెండ్ తప్పేం లేదన్నయ్య. నేనే ఫోన్ చేసి నువ్వే వచ్చావని చెప్పాను. వాడు ప్లాస్టర్ తీసి చూపించే వరకు నువ్వే అనుకున్నాను. ఛ, ఇది మిస్ అయింది. వాడు నాకన్నా తెలివిగా మూవ్ అవుతున్నాడు. అసలు నేనే ఇక్కడ ఉండాల్సిందే. తప్పు చేశాను. ఇప్పుడు అక్క నేను మాట్లాడాను అనే కదా అనుకుంటుంది. తను చాలా హర్ట్ అయింది బావా. ఇంక చెప్పేద్దాం శామ్. వీడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి అందరికీ నేను కాదని చెప్పేద్దాం. వద్దు బావా, ఏ, ఎందుకొద్దు? కంగారు పడతారు. నీలా ఒకడున్నాడు అంటే ఎవరికి వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. అసలు అతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అందరికీ చెప్పేద్దాం. ఏంటి శామ్, డబ్బు కోసం ఏం చేస్తున్నాడని నువ్వే కదా చెప్పావు. ఇంకా ఏం క్లారిటీ రావాలి? నేను చెప్పింది నాకొచ్చిన డౌటే బావా, అదే నిజం కాదు కదా. ఆ నిజం తెలిసే వరకు ఉంటే నేను అనేవాడిని ఇక ఉండను శామ్. అంతవరకు వెళ్ళడు బావా. ఇప్పుడైతే చెప్పొద్దు అంటావు, అంతేనా? మన వాళ్ళ కోసమే బావా. దొరుకుతాడు బావా, తప్పకుండా తొందరలోనే దొరికేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే సార్, నేను నీ నమ్మకాన్ని నమ్ముతున్నాను. థ్యాంక్స్ బావా. బావా, పద్మోదిన్తో మాట్లాడు. పద. చెయ్యమన్నది సీమంతమే, షాపింగ్లు కాదు. నాకైతే మనస్ఫూర్తిగా మన డబ్బుతో సీమంతం చేయాలని లేదు. తూతూ మంత్రంగా సీమంతం చేసి పంపించేద్దాం. అక్క, వద్దు అని అప్పుడే చెప్పాను కదరా. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏది చేయను. అక్క, నా హెల్త్ ఇష్యూ గురించి నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే నేను నిన్ను ఇబ్బంది పెట్టను అంటున్నాను రా. సీమంతం కూడా చేయొద్దు. నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పద్మోదిన, అలా మాట్లాడకు. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా సాముదిన. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి తమ్ముడు మనసు బాధ పెట్టడం ఎందుకు అని చెప్తున్నాను. ఏ సీమంతం చేయకపోతే నేను బిడ్డను కనలేనా? కంటాను కదా. మరి ఇంకెందుకు సీమంతం? అక్కర్లేదు. అక్క, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నీ తమ్ముడిని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటాను. సూర్య, నీ మీద నాకు కోపం వచ్చి మాట్లాడట్లేదు. ఉన్న నిజం మాట్లాడుతున్నాను అంతే. లేదక్క, నేనన్న మాటలకి నువ్వు బాధపడే మాట్లాడుతున్నావు. ఈ నీచుడన్న మాటలకి నీ మనసు గాయపడే మాట్లాడుతున్నావు. కాదురా, కాదు. నిన్ను నువ్వు అలా అనుకోకు ప్లీజ్.
బతిమలాడతావేంటక్క? నా చెంప పగల కొట్టక. తమ్ముడు, కొట్టక్క, నాకు బుద్ధొచ్చేలా కొట్టు. నిన్ను ప్రాణంగా చూసుకున్న నాతో అలా ప్రవర్తిస్తావా అని కొట్టక్క. రే. కొట్టు కొట్టు కొట్టక్క. రేయ్, ఏంట్రా నేను నిన్ను కొట్టడం ఏంటి? అసలు నువ్వు ఏ తప్పు చేసావని కొట్టాలి? చేసింది తప్పే కదక్క. తప్పని నువ్వు అనుకున్నా నేను అనుకోనురా. నేను నిన్ను అలా చూడాలనుకోను. నా తమ్ముడు ఎవరు ముందు తలదించుకోకూడదు, నాతో సహా. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, నేను తట్టుకోలేను. పద్మదినా, అయితే మీ తమ్ముడి మీద నీకు కోపం లేనట్టే కదా? సాముదినా, నువ్వేంటి? ఆ, అడుగుతున్నాను అంతే, లేదుగా? ఎప్పటికీ రాదు. ఓకే ఫైన్. బావా, అయితే మనం వెళ్ళి పద్మదిన శ్రీమంతానికి షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎద్దులే సాముదినా. అదిగో మళ్ళీ ఇప్పుడే కదా కోపం లేదన్నావు. నేను చెప్పేది విను. అక్క, నేనే నీకోసం షాపింగ్ చేస్తాను. నీకు నచ్చే చీర నేనే కొంటాను. ఎందుకు లేరా? లేదు లేదు, నేను తెస్తాను, నువ్వు తీసుకోవాలి. అప్పుడే నువ్వు నన్ను క్షమించినట్టు అర్థం చేసుకుంటాను. లేదంటే సరే, తీసుకురా. థ్యాంక్స్ అక్క. బావా, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను వస్తే చీరలు సెలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అలాగే. సరే అక్క. ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడు. నచ్చలేదు. మాట్లాడటమా? నువ్వు చేసింది నచ్చలేదు. ఒక ఆడపిల్లని బాధ పెట్టడం నాకు నచ్చలేదు. బ్రేకింగ్ న్యూస్ అప్పుడే చేరిపోయిందా? ఆ, ఎప్పటికప్పుడు సమంత నీకు అప్డేట్స్ ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తుంది. ఏ నెట్వర్క్ వాడుతున్నారు? హ్యూమానిటీ అనే నెట్వర్క్ వాడుతున్నా. ఛా! బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దొరుకుతాడు అనుకున్నాను శామ్, తప్పించుకున్నాడు. ఎన్ని రోజులు తప్పించుకోగలడు బావా? దొరికే రోజు తప్పకుండా వస్తుంది. ఎప్పుడు శామ్, ఎప్పుడు? నాలో సహనం పోతుంది, వాడిని పట్టుకోవాలన్న కసి పెరుగుతుంది. అబ్బో. అచ్చా అచ్చా, అవునా? ఆదిత్య, అయినా సొంత అక్కని మీ అక్కని ఏడ్పించేస్తావా? అక్క తోకేం కాదు. ఆదిత్య, నాకు ఫీలింగ్స్ లేవు, ఓకే? ఆ ప్రవర్తన నాది కాదు అని మన వాళ్ళ ముందు ప్రూవ్ చేయాలన్న పట్టుదల ఎక్కువైపోతుంది. వాడు చేస్తున్నవి చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. ఫీలింగ్స్ ఉండబట్టే నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టే ఇక్కడికి వచ్చావు. వచ్చింది రిలేషన్ కలుపుకొని కలిసి ఉంటాను కాదు సమయం. ఆ ఫీలింగ్ వేరు, తెలుసు కదా? తెలిసిందే పట్టుకొని అసలేం జరిగిందో తెలుసుకోకుండా బ్లైండ్ గా వెళ్ళడం కరెక్ట్ కాదు ఆదిత్య. నీ వాళ్ళని బాధ పెట్టడం న్యాయం కాదు. నువ్వు ఇలా మాట్లాడటం న్యాయం కాదు. నాతో లైఫ్ని పంచుకోవాలనుకున్న దానివి నా పగను పంచుకోవాలి. తెంచుకున్న బంధం గురించి గొప్పగా ఆలోచించకూడదు. నన్ను వదిలించుకున్న ఆ తల్లిని మదర్ తెరీసాలా చూడకు. ఎస్, పసిగుడ్డును కాదనుకుంది అంటేనే అది తల్లి కాదు, కసాయి. వాణ్ణి. బావా, బావా ప్లీజ్ ఆవేశపడకు బావా. ఆవేశపడకుండా కూల్గా ఎలా ఉండగలను శామ్? వాడు అక్కని ఏడిపిస్తున్నాడు. అక్క కన్నిటిని చూస్తూ ఎలా తట్టుకోగలను? తను కాబట్టి నా మీద ఉన్న ప్రేమతో తట్టుకుంటుంది. నాకేదో రోగం వచ్చిందని నమ్మి ఊరుకుంటుంది. లేదంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. ఓకే, ఆవిడ కసాయే, ఒప్పుకుంటాను. ఆవిడ చేసిన దానికి కడుపుతో ఉన్న మీ అక్కనెందుకు బాధపడుతున్నా? పదే పదే అదే డైలాగ్ను రిపీట్ చేయకు సమయం.
నేను మారతానని ఎక్స్పెక్ట్ చేయకు. నీ మీదున్న రెస్పెక్ట్ పోతుంది. నాకే బ్లడ్ రిలేషన్ లేదు. నా రక్తంలోని ప్రతి కణం పగే దాన్ని సాధించటమే. దట్స్ ఇట్. నన్ను బయటికెళ్ళమన్న నాయనమ్మ నన్ను ఈ పాటికి బయటికి గెంటేసి ఉండేది. ఎందుకు గెంటుతుంది బావా? ఆ విధంగానే కదా సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం అనుకూలంగా మార్చుకున్నాం కదా బావా. అదే శామ్ నేను అనేది. ఇలా ఎన్ని రోజులని లేని వ్యాధిని ఉందని నమ్మిస్తాం. విసుగు పుట్టే వరకు కంటిన్యూ చేస్తే అంత భరించాల్సిన అవసరం ఏముందని అనుకోవచ్చు కదా. బావా నువ్వు ముందిలా అనుకోకు. అంతవరకు వెళ్లకుండానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సాల్వ్ చెయ్యాలి అంటే వాడు వెంటనే మనకు దొరకాలి. నా వాళ్లకు నా మీదున్న ప్రేమని పోగొట్టడానికి వాడెందుకు రిస్క్ చేస్తున్నాడో నాకు తెలియాలి. వేరే ఏముంటుంది బావా? నీకు చాలాసార్లు చెప్పాను కదా, డబ్బు కోసమే చేస్తున్నాడు. డబ్బు కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడని నాకు అనిపించడం లేదు శామ్. నాలో ఉన్న పోలికను వాడు దేనికోసం వాడుతున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆదిత్య, నేను చెప్పేది విను. ముందు నువ్వు చూసే చూపు మారాలి. నీ కుటుంబం మీద నువ్వు పాజిటివ్గా ఉండాలి. వాడిని నేను పట్టుకుంటేనే అన్నీ బయటపడతాయి. పట్టుకుంటాను. ఛ, పంచలేనట్టుంది. ఆదిత్య, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకా ఆపేయి. నువ్వు వాగటం ఆపే. నువ్వు ఆగే వరకు నేను అడ్డుపడుతూనే ఉంటాను. ఈ అడ్డు నా పక్కన ఉండటానికి వీల్లేదు. ఆదిత్య ప్లీజ్, అయిందేదో అయింది. మీ అక్క శ్రీమంతానికి నువ్వే చీరలు కొనుక్కొని వెళ్ళు. తను సంతోషిస్తుంది. ఆ సంతోషం ఉండకూడదనే కదా ఇదంతా చేసింది. చీరల కొనికెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నీతో మాట్లాడడం వేస్ట్. కారాపు. ఇంటికా? షాప్కి. శామ్, నాలా ఇంకొకడు ఉన్నాడు అన్న విషయం ఇంట్లో చెబితే బెటర్ ఏమో. వద్దు బావా, కంగారు పడతారు. కొన్ని రోజులు నీకుందన్న డిసీజ్తోనే మేనేజ్ చేద్దాం. ఈ లోపు దొరుకుతాడులే బావా. ఈ రోజే దొరికితే ఇంకా బాగుంటుంది సార్. నువ్వు థింక్ చేస్తుంది కరెక్టే. నేనే నా ఆడపడుచుకి చీరలు కొని నేనే వెళ్ళి స్వయంగా ఇస్తాను. నువ్విస్తే నేనిచ్చాననుకుంటుందా? తను అనుకోకపోయినా మనం ఒకటి అని నేను అనుకుంటున్నాను కదా. నువ్విచ్చినట్టే నాకు అవుతుంది. చూసింది చాలు, కారాపు. కార్ ఇక్కడ ఆపమన్నావు? ఇక్కడ బట్టల షాపులో లేవు కదా. ఉన్న చోట నాకు తెలుసు. ఇది మా ఊరు. నీకేం మాత్రం తెలీదు. జాగ్రత్తగా వెళ్ళు. గూగుల్ ఉందిగా. సంతోషం. 2 minutes ఉంటాను. రావాలనుకుంటే రా, మీ ఇంటి ఏరియాలో దింపుతాను. అమ్మో, అంత హెల్పే. నా చిన్న గుండె తట్టుకోలేదులేండి. దయచేయండి.